హాయ్ ఫ్రెండ్స్, మన భూమి ఎంత అద్భుతంగా ఉంటుందో తెలుసు. కానీ సముద్రం మాత్రం ఇంకా ఎన్నో రహస్యాలు దాచుకుంది. శాస్త్రవేత్తలు ఇప్పటి వరకు సముద్రం లోతుల్లో కేవలం 1% మాత్రమే అన్వేషించారు. మిగతా 90% ఇంకా మనకే తెలియని రహస్యంగా ఉంది. ఇటీవల శాస్త్రవేత్తలు సముద్రం అడుగున ఒక కోల్పోయిన నగరాన్ని కనుగొన్నారు. ఇది వేల సంవత్సరాల క్రితం భూకంపాలు, సునామీలు లేదా ప్రకృతి వైపరీత్యాల కారణంగా నీటిలో మునిగిపోయిందని చెబుతున్నారు. అక్కడి రహదారులు, గోడ్లు, దేవాలయాలు, విగ్రహాలు ఇంకా కొంతవరకు అలాగే కనిపిస్తున్నాయి. ఇది చూసి పరిశోధకులు ఆశ్చర్యపోయారు. ఈ నగరం మనకు తెలియని ఒక ప్రాచీన నాగరికతకు చెందిందా ఉండొచ్చని భావిస్తున్నారు. కొందరు ఇది ప్రసిద్ధ అట్లాంటిస్ నగర అవశేషాలుగా కూడా ఉండొచ్చని యాహిస్తున్నారు. నిజమేనా? ఈ ఆవిష్కరణ మన చరిత్రలో కొత్త అధ్యాయం ప్రారంభమైందని చెప్పొచ్చు. సముద్రం లోతుల్లో ఇంకా ఎన్నో నాగరికతలు, రహస్యాలు దాగి ఉండొచ్చు. మనకు తెలిసిన చరిత్ర కేవలం పైభాగమే. అసలు కక్కలు మాత్రం నీటిలో, నేల్లో కాలం కడిగేసిన చోట్ దాగి ఉన్నాయి. ఈ కోల్పోయిన నగరం ఆ రహస్యానికి ఒక చిన్న తలుపు మాత్రమే. మీరు ఈ ఆవిష్కరణ గురించి ఏమనుకుంటున్నారు? ఇది నిజంగా అట్లాంటి సాయి ఉంటుందా, లేక మరొక తెలియని నాగరికత అవశేషాలా? కామెంట్స్ లో చెప్పండి. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. హాయ్ ఫ్రెండ్స్, మన భూమి ఎంత అద్భుతంగా ఉంటుందో తెలుసు. కానీ సముద్రం మాత్రం ఇంకా ఎన్నో రహస్యాలు దాచుకుంది. శాస్త్రవేత్తలు ఇప్పటి వరకు సముద్రం లోతుల్లో కేవలం 1% మాత్రమే అన్వేషించారు. మిగతా 90% ఇంకా మనకే తెలియని రహస్యంగా ఉంది. ఇటీవల శాస్త్రవేత్తలు సముద్రం అడుగున ఒక కోల్పోయిన నగరాన్ని కనుగొన్నారు. ఇది వేల సంవత్సరాల క్రితం భూకంపాలు, సునామీలు లేదా ప్రకృతి వైపరీత్యాల కారణంగా నీటిలో మునిగిపోయిందని చెబుతున్నారు. అక్కడి రహదారులు, గోడ్లు, దేవాలయాలు, విగ్రహాలు ఇంకా కొంతవరకు అలాగే కనిపిస్తున్నాయి. ఇది చూసి పరిశోధకులు ఆశ్చర్యపోయారు. ఈ నగరం మనకు తెలియని ఒక ప్రాచీన నాగరికతకు చెందిందా ఉండొచ్చని భావిస్తున్నారు. కొందరు ఇది ప్రసిద్ధ అట్లాంటిస్ నగర అవశేషాలుగా కూడా ఉండొచ్చని యాహిస్తున్నారు. నిజమేనా? ఈ ఆవిష్కరణ మన చరిత్రలో కొత్త అధ్యాయం ప్రారంభమైందని చెప్పొచ్చు. సముద్రం లోతుల్లో ఇంకా ఎన్నో నాగరికతలు, రహస్యాలు దాగి ఉండొచ్చు. మనకు తెలిసిన చరిత్ర కేవలం పైభాగమే. అసలు కక్కలు మాత్రం నీటిలో, నేల్లో కాలం కడిగేసిన చోట్ దాగి ఉన్నాయి. ఈ కోల్పోయిన నగరం ఆ రహస్యానికి ఒక చిన్న తలుపు మాత్రమే. మీరు ఈ ఆవిష్కరణ గురించి ఏమనుకుంటున్నారు? ఇది నిజంగా అట్లాంటి సాయి ఉంటుందా, లేక మరొక తెలియని నాగరికత అవశేషాలా? కామెంట్స్ లో చెప్పండి. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. హాయ్ ఫ్రెండ్స్, మన భూమి ఎంత అద్భుతంగా ఉంటుందో తెలుసు. కానీ సముద్రం మాత్రం ఇంకా ఎన్నో రహస్యాలు దాచుకుంది. శాస్త్రవేత్తలు ఇప్పటి వరకు సముద్రం లోతుల్లో కేవలం 1% మాత్రమే అన్వేషించారు. మిగతా 90% ఇంకా మనకే తెలియని రహస్యంగా ఉంది. ఇటీవల శాస్త్రవేత్తలు సముద్రం అడుగున ఒక కోల్పోయిన నగరాన్ని కనుగొన్నారు. ఇది వేల సంవత్సరాల క్రితం భూకంపాలు, సునామీలు లేదా ప్రకృతి వైపరీత్యాల కారణంగా నీటిలో మునిగిపోయిందని చెబుతున్నారు. అక్కడి రహదారులు, గోడ్లు, దేవాలయాలు, విగ్రహాలు ఇంకా కొంతవరకు అలాగే కనిపిస్తున్నాయి. ఇది చూసి పరిశోధకులు ఆశ్చర్యపోయారు. ఈ నగరం మనకు తెలియని ఒక ప్రాచీన నాగరికతకు చెందిందా ఉండొచ్చని భావిస్తున్నారు. కొందరు ఇది ప్రసిద్ధ అట్లాంటిస్ నగర అవశేషాలుగా కూడా ఉండొచ్చని యాహిస్తున్నారు. నిజమేనా? ఈ ఆవిష్కరణ మన చరిత్రలో కొత్త అధ్యాయం ప్రారంభమైందని చెప్పొచ్చు. సముద్రం లోతుల్లో ఇంకా ఎన్నో నాగరికతలు, రహస్యాలు దాగి ఉండొచ్చు. మనకు తెలిసిన చరిత్ర కేవలం పైభాగమే. అసలు కక్కలు మాత్రం నీటిలో, నేల్లో కాలం కడిగేసిన చోట్ దాగి ఉన్నాయి. ఈ కోల్పోయిన నగరం ఆ రహస్యానికి ఒక చిన్న తలుపు మాత్రమే. మీరు ఈ ఆవిష్కరణ గురించి ఏమనుకుంటున్నారు? ఇది నిజంగా అట్లాంటి సాయి ఉంటుందా, లేక మరొక తెలియని నాగరికత అవశేషాలా? కామెంట్స్ లో చెప్పండి. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. హాయ్ ఫ్రెండ్స్, మన భూమి ఎంత అద్భుతంగా ఉంటుందో తెలుసు. కానీ సముద్రం మాత్రం ఇంకా ఎన్నో రహస్యాలు దాచుకుంది. శాస్త్రవేత్తలు ఇప్పటి వరకు సముద్రం లోతుల్లో కేవలం 1% మాత్రమే అన్వేషించారు. మిగతా 90% ఇంకా మనకే తెలియని రహస్యంగా ఉంది. ఇటీవల శాస్త్రవేత్తలు సముద్రం అడుగున ఒక కోల్పోయిన నగరాన్ని కనుగొన్నారు. ఇది వేల సంవత్సరాల క్రితం భూకంపాలు,
సునామీలు లేదా ప్రకృతి వైపరీత్యాల కారణంగా నీటిలో మునిగిపోయిందని చెబుతున్నారు. అక్కడి రహదారులు, గోడ్లు, దేవాలయాలు, విగ్రహాలు ఇంకా కొంతవరకు అలాగే కనిపిస్తున్నాయి. ఇది చూసి పరిశోధకులు ఆశ్చర్యపోయారు. ఈ నగరం మనకు తెలియని ఒక ప్రాచీన నాగరికతకు చెందిందా ఉండొచ్చని భావిస్తున్నారు. కొందరు ఇది ప్రసిద్ధ అట్లాంటిస్ నగర అవశేషాలుగా కూడా ఉండొచ్చని యాహిస్తున్నారు. నిజమేనా? ఈ ఆవిష్కరణ మన చరిత్రలో కొత్త అధ్యాయం ప్రారంభమైందని చెప్పొచ్చు. సముద్రం లోతుల్లో ఇంకా ఎన్నో నాగరికతలు, రహస్యాలు దాగి ఉండొచ్చు. మనకు తెలిసిన చరిత్ర కేవలం పైభాగమే. అసలు కక్కలు మాత్రం నీటిలో, నేల్లో కాలం కడిగేసిన చోట్ దాగి ఉన్నాయి. ఈ కోల్పోయిన నగరం ఆ రహస్యానికి ఒక చిన్న తలుపు మాత్రమే. మీరు ఈ ఆవిష్కరణ గురించి ఏమనుకుంటున్నారు? ఇది నిజంగా అట్లాంటి సాయి ఉంటుందా, లేక మరొక తెలియని నాగరికత అవశేషాలా? కామెంట్స్ లో చెప్పండి. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు.